సో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో అటు పాజిటివ్ ట్రోలింగ్ని నెగిటివ్ ట్రోలింగ్ని ఎలా చూస్తారు సార్? అలాగే చూస్తాం. పాజిటివ్గా చూస్తాం, నెగిటివ్గా చూస్తాం. అంతే కదా. అంటే మీ మీద ఏమన్నా ఎక్కువ నెగిటివిటీగా లేదండి, నా వల్ల ఇబ్బంది పడతారేమో తప్ప నేను ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమో. అంటే మీ వల్ల ఇబ్బంది అంటే నేను కౌంటర్ ఇస్తాను కాబట్టి నన్ను అంటే నేను అకారణంగా అంటే నేను ఊరుకోను. నా వర్క్ని క్రిటిసైజ్ చేస్తే ఓకే, నన్ను క్రిటిసైజ్ చేస్తా అంటే ఊరుకోను. సో ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది సార్? అంటే గదలగొండ రైటింగ్ స్పీడ్గా లేకపోవడం. సినిమా చాలా ఫాస్ట్గా తీస్తాను నేను, రైటింగ్ స్పీడ్గా ఉండట్లేదు, అందుకే వస్తుంది. చాలా మంది చెప్పాను. సో ఫర్దర్గా అలా ఉండదు, ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 ఫిల్మ్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. కానీ 13 years ఆఫ్ యువర్ జర్నీలో, ఫిల్మ్ జర్నీలో మీ దగ్గర నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనుకోవచ్చు. మీరు అది ఒప్పుకుంటారా? అంటే మరి ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మొన్న పాండమిక్లో ఇంకొక అందరికి 2 ఏళ్ళు వస్తే నాకు మళ్ళీ 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సో 8 years ఇక్కడే పోతే ఆ 8 years తీసేస్తే మిగతా దాంట్లో చాలా ఎక్కువ సినిమాలు చేసినాడు. సో August 15th ఈ డేట్ మీద కూడా చాలా కాంట్రవర్సీ అయింది. కాంట్రవర్సీ లేదు. ఇన్నర్గా మీకేం జరిగింది తెలియదు, కానీ బయట మా అందరికీ తెలిసింది గురువు గారితో పోటీకి వెళ్తున్నారు. ఆయనతో పోటీకి వెళ్ళడం కాదండి, పోటీకి వెళ్ళడం ఆయనతో ఎలా పోటీ పడతాం, లెజెండ్తో ఎలా పోటీ పడతాం. పురుజన్ లెజెండ్. కొన్ని ఓటీటీ కన్సర్న్స్, కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ ఉన్నాయి సినిమాకి. సో మాకు ఆ డేటే రావాలి ఖచ్చితంగా, ఇంకా లేకపోతే మాకు వేరే ఆప్షన్ లేదు. తర్వాత మళ్ళీ వేరే సినిమాలు అన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా తప్ప నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒక 1 week నుంచి ఇక్కడ విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా రేడియంట్ అవుతుంది పెయిన్. ఫిజియో చేయించుకోవడానికి టైం లేదు. 14వ తారీఖు ఈవినింగ్ ప్రీమియర్స్ పెట్టుకొని 4వ తారీఖు వరకు నేను షూటింగ్ చేస్తున్నాను. 10 రోజుల్లో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ప్రమోషన్స్ ఎక్కడ తగ్గట్లేదు, ప్రతి ఫంక్షన్కి వెళ్తాం, ప్రతి ఇంటర్వ్యూ చేస్తాం. ఇంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటాం? ఆయన మీద నాకు ఏం కోపం ఉంటుంది? ఆయన ఇంత కష్టపడిన సరే ఆయన మీద సినిమా వేద్దామని ఎందుకు ఉంటుంది? ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. కొన్నిసార్లు అన్అవాయిడబుల్గా ఉంటాయి సిచ్యువేషన్స్. అది ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. బయట ఊరికే మీడియా చేసి ఆడవడు తప్ప August 15th అనే డేట్ మంచి డేటు. ఇట్ కెన్ హ్యాండిల్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి, డెఫినెట్గా సరిపోతుంది. ఇట్ కెన్ అకామిడేట్, అవర్ థియేటర్ సిస్టమ్ కెన్ అకామిడేట్ 3-4 ఫిలిమ్స్. బట్ చార్మి గారు ఎందుకు అన్ఫాలో చేశారు హరీష్? ఏమంటే ఆవిడ ఎందుకు చేశారని చెప్పి ఆవిడ అడగల, మనం ఎందుకు చేస్తారు? డెఫినెట్గా ఇరిటేషన్ వచ్చింది ఆవిడకి. ఆవిడ పొజిషన్ నేనున్నా కూడా అన్ఫాలో చేసి ఉన్నాను, తెలీదు. అరే మనం ముందు ఏదో చేస్తే మళ్ళీ ఈ సినిమా ఏంటి మాకు మధ్యలో ఇరిటేషన్, ఎవరికైనా ఉంటుంది ఇరిటేషన్. అందులో తప్పే ఉందండి. సోషల్ మీడియాలో మీరు ఎవరిని ఫాలో అవ్వకూడదు మీరే చెప్తుంటే ఎలాగా? వాళ్ళ ఇష్టం, తప్పే ఉంది, ఆవిడ ఇష్టం. నేను ఆవిడనే తప్పుపడను. విచ్ ఇస్ అ నైస్ లేడీ. నేను బాంబేకి వెళ్ళినప్పుడు చార్మి గారిని, పూరి గారిని కలిసాను గతంలో 2 సార్లు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. రిలీజ్లప్పుడు ఇరిటేషన్ అప్పుడు ఇంకా ఉంటుంది ఇరిటేషన్. అది దానికి అది సహజం, మానవ సహజం, అది అందులో తప్పలేదు. సో మీకు ఎలా అనిపించింది డబుల్ స్మార్ట్ ట్రైలర్? ఉద్దిరిపోయాను. ట్వీట్ చేసి చూడలేదా? చూసారు. మనం చూసిన తర్వాత ఎలా అడుగుతాం? అంటే మేము ట్వీట్ చేయడం చూశాను, మీరు మీ ఎక్స్ప్రెషన్తో మీరు చెప్పారు. రామ్ మామూలు బండిల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. పూరి గారికి ఒక క్యారెక్టరేషన్ స్ట్రీక్ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసారంటే అదిరిపోద్ది. స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ కూడా బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నాకు మీ సినిమాలో గదలగొండ గణేష్లో అప్పటి వరకు వెయిట్ చేసిన ఒక పర్సన్ డైరెక్టర్ అవ్వాలని అవ్వలేక ఉండిపోయిన పర్సన్ అలా వచ్చి చేతిలో మైక్ పట్టుకుని యాక్షన్ అని చెప్పే సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్స్ నాకు మీ డైరెక్షన్లో. థ్యాంక్ యూ. సో మీ ఫస్ట్ టైం మీరు షాక్ సినిమాకి మీరు యాక్షన్ చెప్పిన సీన్ గుర్తుందా? ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుందా? యా ఆఫ్ కోర్స్. 1 బ్యాక్ షాట్ ఆఫ్ రవి అన్నయ్య 40 feet క్రెయిన్లో తీసిన 1 బ్యాక్ షాట్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోయినా ఫస్ట్ షాట్. బట్ మరీ తనిఖీల బరిలాగా ఏడ్చేయలేదు, కానీ అందులో వర్క్ టెన్షన్లో ఉన్నాం కాబట్టి. బట్ దట్స్ ఆ షాట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అమీర్పేట దగ్గర ఒక అపార్ట్మెంట్లో తీసాము. బట్ అంతకంటే ముందే మా గురుగారు రవిరాజ్ శెట్టి గారు ఏమైనా బ్యాలెన్స్ షాట్లు ఉంటే ఆయన క్లోజప్పే కదా, ఇది క్రౌడ్ షాటే కదా తీసేయి అని చెప్పేవాళ్ళు. సో యాక్షన్ అంతకుముందు చాలాసార్లు చెప్పాము. బట్ యాజ్ డైరెక్టర్గా మన సినిమా మనం చెప్పడం అనేది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. సో మీలో డైరెక్టర్తో పాటు యాక్టింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి అనేది నా ఒపీనియన్. నేను ఒకసారి మీరు అనిల్ రావుపూడి గారు కలిసి ఒక స్కిట్ చేసినప్పుడు చాలా న్యాచురల్గా అనిపించింది మీ ఇద్దరు ఆ స్కిట్లో యాక్ట్ చేసినప్పుడు. ఫ్యూచర్లో ఎప్పుడైనా సినిమాల్లో యాక్టింగ్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మంచి డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే పిలువు, వచ్చి ఆడిషన్ చేసి. లేదు సార్, మీ డైరెక్షన్లో మీరు ఏమన్నా? నా డైరెక్షన్లో నేను 2 days పనిలో ఒకటి స్ట్రెస్ అయిపోతుంది. ఎవరన్నా డైరెక్టర్లు పిలిచి ఈ క్యారెక్టర్ మీరు బాగుంటారండి అంటే ఖచ్చితంగా ఆడిషన్కి వెళ్తాను. వై నాట్? సినిమాకి సంబంధించిన ఏదైనా ఇష్టమే నాకు. ఆఫ్టర్ డైరెక్షన్ ముందు కూడా ఒక అరవకర సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అక్కడక్కడ కనిపిస్తాయి. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆ బాధ్యతలు మన మీదే ఉంటాయి కాబట్టి ఎవరు దొరకకపోతే నేనే చేశాను అన్న సందర్భం చేశాను తప్ప ఇట్స్ నాట్ కీన్ ఆన్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంకా డైరెక్షన్ మీరు కంప్లీట్గా. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్ డ్రీమ్ ఫిలిం అంటే ఎవరితో? ఎస్ఆర్కేతో చేయాలని డ్రీమ్స్ చెప్పడం తప్పే ఉంది. అవుతుంది అవ్వదు, అది వేరే విషయం. డైరెక్టర్ అండ్ మీది చిరంజీవి గారి కాంబినేషన్ ఏదన్నా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అది మోర్ దెన్ డ్రీమ్ ఫినిష్ అయ్యే స్టేజ్కి వచ్చిందండి. అది బహుశా జరగవచ్చు. ఓకే. బట్ అది
అన్నీ కన్ఫర్మ్ అవ్వకుండా చెప్తే అది ఏదో గొప్పలు చెప్పినట్టు ఫేక్ చేసి ఉంటుంది. ఇట్ విల్ హ్యాపన్. సో మీరు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని ఎలా చూస్తారు సార్? సక్సెస్ లాగా ఫెయిల్యూర్ అంటే న్యూట్రల్ కాదు, జనరల్గా అంత స్థితప్రజ్ఞ దాన్ని ట్రై చేస్తాం. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చిన్న ఇరిటేషన్, ఎందుకు ఇలా చేసాం అది ఇది అని ఉంటుంది. సక్సెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. సో మీ ఫిలిమ్స్లో మీరు అనవసరంగా చేసా అనుకున్న ఫిలిం ఇది చేయాలి అలా అనుకోవాలి, అనవసరంగా చేసినప్పుడు అనుకోవాలి. ఈ సినిమా ఇంతకంటే బెటర్గా చేసి అనుకున్న సినిమాలు మట్టుకు షాక్ రామాయ వస్తాయి. షాక్ అండ్ రామయ్య వస్తాయి. సో రామయ్య వస్తాయికి కూడా భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా సార్. గబ్బర్ సింగ్ తర్వాత కదా, పైగా యంగ్ టైగర్ ఉంటాయి కదా. ఎస్.